హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కమ్మటి రుచితో చాలా హెల్తీ, టేస్టీ అయిన పెసరట్టు చేయబోతున్నామండి. పెసలతో ఏది చేసినా హెల్తీగా, టేస్టీగా ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. దీనికి కాంబినేషన్ టమోటా చట్నీ అయినా లేదా పల్లీ చట్నీ అయినా సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక కప్పు పెసలు తీసుకునేసి వీటిల్ని శుభ్రంగా కడుక్కునేయాలి. పెసలు శుభ్రంగా కడుక్కున్న తర్వాత అవి మునిగేంత వరకు ఇలా నీళ్లు వేసుకునేసి వీటిల్ని ఒక 8 గంటలు నానబెట్టుకునేద్దాము. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా చేసుకోవాలనుకుంటే నైట్ పడుకునే ముందరగా నానబెట్టుకోవచ్చు. లేదా సాయంత్రంగా చేసుకోవాలనుకుంటే పొద్దున్నైనా నానబెట్టుకోవచ్చండి. నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం నైటే నానబెట్టినాను. ఇప్పుడు మరుసటి రోజు పొద్దున్నే చూపిస్తా ఉన్నాను చూడండి. ఒకరోజు మొత్తం మనకి నానినాయి గదా! ఇలా చక్కగా పప్పు నానితే మనకి దోస బాగుంటుంది. అట్టు టేస్టీగా గూడా ఉంటుంది. వీటిల్ని ఇప్పుడు ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కునేసి, ఇలా కడిగిన పప్పునంతా ఒక మిక్సీ జార్‌లో వేసుకునేద్దాము. నేను పెద్ద జార్ తీసుకున్నాను గాబట్టి, పప్పు మొత్తం అంతా ఒకేసారి వేస్తా ఉన్నానండి. ఇలా వేసిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం ముక్క, అలానే ఒక 2 పచ్చిమిరపకాయలు, అలానే కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసుకునేసి, కొంచెం నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకునేయాలి. మీకు కరివేపాకు, కొత్తిమీర ఇష్టం లేకపోతే వేసుకోకుండా అయినా చేసుకోవచ్చండి. నేను ఇంకొంచెం టేస్టీ, హెల్తీగా ఉంటుందని ఇవి వేసినాను. ఇలా మెత్తగా రుబ్బిన తర్వాత దీన్నంతా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకోవాలి. నీళ్ళనేది చూసి వేసుకోండి. మరీ నీళ్ళ నీళ్ళగా ఉంటే మనకు దోస అనేది రాదు. ఇప్పుడు ఇంకొద్దిగా నీళ్లు మిక్సీ జార్‌లో వేసుకునేసి ఇందులో వేసి చక్కగా ఇలా కలుపుకునేయాలి. ఇలా కలిపిన దాంట్లోనే ఒక చిటికెడు ఉప్పు, అలానే ఒక చిటికెడు పసుపు వేసుకునేసి, ఇంకొక అర టీ స్పూను జీలకర్ర కూడా వేసుకునేద్దాము. అంతా వేసిన తర్వాత ఇది చక్కగా ఇలా కలుపుకునేయాలి. మనకి దోస పిండి ఎలా అయితే రావాలో అలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు తగ్గిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని వేసుకునేద్దాము. ఇంకొంచెం కూడా ఉప్పు వేసుకునేసి మరొకసారి అంతా ఇలా కలిపిన తర్వాత పిండి ఇలా ఉండాలండి. చూసారు గదా! దోసకి ఇలా వస్తే కరెక్ట్‌గా ఉన్నట్టు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ మీద దోస పెనం పెట్టుకునేసి, దోస పెనం మీద నీళ్లు చల్లి ఉల్లిపాయ రాసినామంటే దోస అనేది స్మూత్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఒక గరిటె పిండి వేసిన తర్వాత దీన్ని కొంచెం పల్చగా రుద్దేయాలి. మరీ ఎక్కువ పల్చగా కాకుండా ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పైన నెయ్యి వేసుకునేద్దాం. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చండి. మంట మీడియంలో పెట్టుకునేసి దోసని 2 వైపులా బాగా కాల్చుకునేద్దాము. ఈ వైపు కాలిన తర్వాత ఈ వైపుకి తిప్పుకునేసి, ఈ వైపున కూడా కాలిన తర్వాత ఇప్పుడు దీన్ని ప్లేట్‌లో వేసుకోవాలి. మనకి పెసరట్టు దోస అనేది కొంచెం స్మూత్‌గా ఉంటుంది కాబట్టి చిన్నగా తీసుకుంటే బాగొస్తుందండి దోస. ఈ పెసరట్టు ప్లేట్‌లో వేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా సేమ్ ఇదే మాదిరిగా చేసుకునేద్దాము. పెసరట్టు అనేది ప్లెయిన్‌గా అయినా చేసుకోవచ్చు. లేదా పైన మనం క్యారెట్ గాని, ఉల్లిపాయ గాని తరిగి వేసుకున్నా బావుంటుందండి. అలా అయినా చేసుకోవచ్చు. ఇలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్‌గానే చేస్తా ఉన్నాను. క్యారెట్ గాని, ఉల్లిపాయ గాని ఏం వేయట్లేదు. ఒకవేళ మీకు నచ్చితే అవి వేసుకొనైనా చేసుకోవచ్చు. అలా అయినా బావుంటుంది. ఇలా అయినా కూడా బావుంటుందండి టేస్ట్ అనేది. ఆల్రెడీ మన ఛానల్‌లో పెసల గారెలు గూడా చేసి పెట్టున్నాము. చూడనోళ్ళు ఎవరైనా చూడండి. అవి గూడా చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయి. ఈ పెసరట్లేకి ఏ చట్నీ అయినా గూడా చాలా బావుంటుందండి. టమోటా చట్నీ అయినా, పల్లీ చట్నీ అయినా, కొబ్బరి చట్నీ అయినా అలా ఏ చట్నీతో అయినా గూడా సూపర్‌గా ఉంటుంది. నేను 2 రకాల చట్నీలు ఇప్పుడు మీకు దోసలో చూపిస్తా ఉన్నాను గదా! ఒకటొచ్చేసి కప్పులో ఉండేది. ఈ చట్నీ మన ఇడ్లీకి, దోసకి చాలా బావుంటుంది. ఇదొచ్చేసి రైస్‌కి, సంగటికి చాలా బావుంటుందండి. ఆల్రెడీ ప్లేట్‌లో ఉండే చట్నీ మన ఛానల్‌లో చేసి పెట్టున్నానండి. చూడనోళ్ళు వెళ్లి చూడండి. ఒకవేళ మీకు ఈ 2 చట్నీలు చేసి చూపియమని కామెంట్ పెట్టినారంటే చేసి చూపిస్తానండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. ఇది మీరు గూడా ఒకసారి చేసుకొని తిని చూసి దోస మీకెలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. టేస్ట్ అయితే సూపర్‌గా